హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈ రేషన్ బియ్యం అనేవి దొడ్డు బియ్యం సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది కదా, నరేంద్ర మోదీ ఇస్తున్నాడు కదా. ఆ బియ్యము కేంద్రానికి సంబంధము. ఒకవేళ సీజ్ చేసినా దాన్ని ఎంక్వైరీ చేయాలన్నా కేంద్రం నుంచి నరేంద్ర మోదీ ఆదేశాలు ఇవ్వాలి. బియ్యం ఎక్కడన్నా అక్రమంగా రవాణా అవుతున్నాయా అని చెప్పి నరేంద్ర మోదీ దానికోసం ఎవరికన్నా ఆదేశాలు ఇవ్వాలి, కేంద్ర మంత్రులకు కదా. రాష్ట్ర మంత్రులకు అవసరం లేదు. అది ఏదన్నా తెలిస్తే అక్కడ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. స్కూల్లో పిల్లల తల్లిదండ్రులకు ఏదన్నా ఇన్ఫామ్ చేయాలంటే ఫస్ట్ ప్రిన్సిపాల్ని అడిగి ఈ పిల్లోనికి మార్కులు ఇట్లా తక్కువ వచ్చినాయి, సరిగా చదవడం లేదు, కౌన్సిలింగ్ ఇప్పించాలి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి ఏ సబ్జెక్ట్లో తక్కువ మార్కులు వస్తున్నాయో, అబ్బాయి ఏ విధంగా తక్కువ ఎందుకు వస్తున్నాయో అనేది డైరెక్ట్ టీచర్ తీసుకోకూడదు యాక్షన్. ప్రిన్సిపల్కి చెప్పి ప్రిన్సిపల్ తరపు నుంచి పేరెంట్స్కి చెప్పాలి. అది రూల్ కదా. అట్లనే కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వంలో వాళ్ళు చర్యలు తీసుకోవాలి. డైరెక్ట్ పోయి ఓడరేవు దగ్గర, అదే షిప్ పోర్టు దగ్గర వెళ్ళి ఏమేమి సప్లై అవుతున్నాయి, ట్రాన్స్పోర్ట్లు ఏమేమి పోతున్నాయి, ఓడరేవు నుంచి ఏమేమి తరలిస్తున్నారు అని ఎంక్వైరీ చేసి పర్టికులర్గా ఆ షిప్లో ఏమున్నాయని అడిగి, ఆల్రెడీ లాస్ట్ మంత్ 27th మన షణ్ముఖ్, ఆయన పేరు ఏదో ఉంది, ఐపీఎస్ అధికారి, ఐఏఎస్ దానికి ఐదు శాఖల వాళ్ళు దాన్ని అథారిటీ ఉంటుంది. రెవెన్యూ డిపార్ట్మెంటు ప్లస్ కస్టమ్స్ అధికారులు ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇంకా ఓడరేవులకు సంబంధించి సీపోర్ట్ వాళ్ళు, కేంద్రం వాళ్ళు, 5 శాఖల వాళ్ళు దానికి ఆమోదం చెప్తేనే అది సీజ్ చేయాలి. డైరెక్ట్గా నేనున్నాను కొన్ని డిప్యూటీ సీఎంనా, నేను పోయి ఏది పడితే అట్లా చేస్తే ట్రాన్స్ఫర్ చేస్తారు. నరేంద్ర మోదీ ఇచ్చిన బియ్యంలలో కొంతమంది అవి తింటలేరు. అవి ఏ కార్డులో వాళ్ళు తింటలేరు, ఎన్ని నెలల నుంచి ఎందుకు తీసుకుంటలేరు. కొన్నిసార్లు వాళ్ళు ఉన్న స్థలం నుంచి వేరే చోటుకి వెళ్ళి ఉంటారు, అప్పుడు ఇక్కడ అవి మిగిలిపోతాయి కదా. అలాంటివన్నీ ఆ బియ్యం వేరే దేశాల వాళ్ళు తినొచ్చు కదా, వేరే వాళ్ళకి అవి అవసరం ఉండొచ్చు కదా అన్నట్టు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారేమో, అదే ఓడరేవు నుంచి తరలిస్తున్నారేమో వేరే దేశాల వాళ్ళకు. అంతేగాని మనం పండించినవి మన దేశంలోనే ఉండవు కదా, ఇతర దేశాలకు ఇతర రాష్ట్రాలకు పంపిస్తాం కదా. అది కామన్. అది ఇప్పుడు మన ఇంట్లో ఏదన్నా ఫెస్టివల్ వచ్చినా, ఏదన్నా ఒకేషన్ వచ్చినా, ఇంకా మామూలుగా అయినా స్పెషల్ ఏమన్నా చేసుకుంటే ఏం చేస్తాం, పక్కింటి వాళ్ళకి ఇయ్యమా? పక్కింటి వాళ్ళు కుదరకపోతే పక్కింటి వాళ్ళు, ఇంకా మన చుట్టాలు ఎవరైనా ఉంటారు. అట్లనే మన దేశంలో ఉన్నవి మన దగ్గర నుంచి వేరే దేశాలకు కానీ ఎగుమతి చేస్తాము. దాంట్లో తప్పేముంది అసలు? అదేమి స్మగ్లింగ్ కాదు కదా, అన్నీ లెక్కలు ఉంటాయి దాంట్లో. అసలు మా కేవీ రావు అంటే ఆయన ఆ పోర్టుకు సంబంధించిన ఆయన 40% చంద్రబాబు నాయుడుతో అంతా రిజిస్ట్రేషన్ అయిన తర్వాతనే ఆయనకు హక్కులు ఉన్నాయి దాంట్లో. అసలు ఈ చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వెళ్ళాడా పవన్ కళ్యాణ్? నరేంద్ర మోదీ ఆదేశాలకు వెళ్ళాడా ఈయన పవన్ కళ్యాణ్ డీసీఎం?
ఎగుమతి దిగుమతుల గురించి అసలు ఆయనకు సంబంధమే లేదు. ఆయన రాష్ట్రమంతే. అంతేగాని రాష్ట్ర మంత్రి ఏ పని చేయాలో అవి చేయాలి కానీ ఏదో కేంద్రం నుంచి వచ్చేవి చేయాల్సిన పనులు ఈయన నేనున్నా ఒకడిని అని పోయి అన్ని తనిఖీలు చేయడము, అవి ఆల్రెడీ సీజ్ అయిన వాటిని మళ్ళీ సీజ్ చేయడం. సీజ్ చేసినవి ఎందుకు ఓపెన్ చేశారంటే అవి గవర్నమెంట్ బియ్యం కాకుండా వీళ్ళు సపరేట్గా రైతుల దగ్గర 50% కొని దాంట్లోనే ఒక సైడ్కి వేసారనమాట. అవి తీయడానికి మళ్ళీ ఓపెన్ చేసిన్నారు వాళ్ళు. ఆ టైంలో ఈయనకి ఎవరో చెప్పారు. దాన్ని బట్టి ఈయన సీజ్ ద షిప్ అన్నాడు. ఆల్రెడీ సీజ్ అయినదాన్ని అవి పక్కకు తీసి మళ్ళీ సీజ్ చేశారు వీళ్ళు. ఎవరు? కలెక్టరు, కస్టమ్స్ ఆఫీసర్, పోలీస్ డిపార్ట్మెంటు, ఇంకా 2 శాఖలు నాకు తెలియదు. 5 మొత్తం 5 బ్రాంచ్ల వాళ్ళు దానికి సీజ్ చేయాలన్నా, ఎగుమతి చేయాలన్నా, దిగుమతి చేయాలన్నా అట్లా ఉంటుంది అన్నమాట. ఎవరు చేసుకున్నది వాళ్ళే తినరు, వేరే వాళ్ళకు కూడా ఇస్తారు. మన దేశంలో ఉన్నవి ఎక్కువైతే వేరే వాళ్ళకు అవసరం ఉంటే పంపిస్తారు. దానికి లెక్కలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, చూసుకోవాలి. అనవసరంగా అంటే ఎట్లా హైలైట్ కావాలా అనేది పవన్ కళ్యాణ్ ఒక మెయిన్ కాన్సెప్ట్. మనం వీళ్ళు జనాలు ఏమనుకుంటారు, అది అసలు నిర్ధారణ కాకముందే అవి స్మగ్లింగ్గా ఇంకా ఏంటి అనేది కాకముందే, నిర్ధారణ కాకముందే హైలైట్ చేసేస్తారు. ఏమని? స్మగ్లింగ్లో పోర్టు నుంచి, షిప్లో నుంచి పోర్టు వరకు వచ్చి ఆగిపోయిన బియ్యాన్ని సీజ్ చేశాడు షిప్ను పవన్ కళ్యాణ్ అని వీళ్ళు హైలైట్ చేస్తారు మీడియా. అంతే, అక్కడ ఏమీ ఉండదు. లడ్డుది ఏం చేసిండ్రు? లాస్ట్కి హైకోర్టు ఏం ఆదేశాలు ఇచ్చింది? ఇది కూడా అట్లనే అవుతుంది చూడు. ఇది రేపు మాపు హైకోర్టు వరకు వెళ్తుంది. సుప్రీంకోర్టు, హైకోర్టు వాళ్ళు ఏం చెప్తారు లాస్ట్కు? మనకు ఎక్కువైన బియ్యాన్ని వేరే దేశాలకు పంపించవచ్చు, ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు, దాంట్లో తప్పు లేదు అని చెప్తారు. ఏ గవర్నమెంట్ వాళ్ళైనా చేసేది అదే. అట్లే పెట్టుకుంటే అవి ఏమైతే పురుగు పడతాయి, తర్వాత అదే సముద్రంలో పడేయాల్సి వస్తుంది. అవేం తింటాయి? చేపలు తింటాయి, ముంగీసలు తింటాయి, తాబేళ్ళు తింటాయి. అదేదో వేరే దేశాలకు పంపిస్తే మనుషులన్నా తిని ఆకలి తీరుతుంది కదా, వాళ్ళకైనా పనికొస్తాయి కదా. ఒకవేళ అమ్మినా కానీ, వాళ్ళు అమ్ముకున్నా కానీ, ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో అట్లా చేసిండ్రు అని అన్నారు. ఆ జగన్ ఏం చేసిండు? ఆ డబ్బులను అలా ఇంటికి తీసుకుపోయి వాడుకొని ఉన్నాడు కదా. ఏ గవర్నమెంట్ అయినా ఏ పక్క నుంచి డబ్బు వచ్చినా ఎవరి ఇంటికి తీసుకోవరు. ఫీజు రియంబర్స్మెంట్ అని, మహిళలకు పెన్షన్లని, ఒంటరి మహిళ పెన్షన్లని, అమ్మఒడి అని, హై స్కూళ్ళలో ఎంత మంచి ఫెసిలిటీస్ వేయించాడు కూర్చునే పిల్లలకు. గవర్నమెంట్ స్కూల్లో బెంచెస్, బ్యాగ్స్, కంప్యూటర్స్, అదే ట్యాబ్ లాంటివి, అలాంటివన్నీ ఇచ్చారు కదా. ఎక్కడి నుంచి అవన్నీ? జగన్ జోబులో నుంచి ఇయ్యడు ఇలాంటివన్నీ. బియ్యం పోర్ట్ వరకు ఎట్లా వెళ్ళినాయంటే అవి ఇంటింటికి వచ్చి బియ్యం ఇస్తారు కదా వ్యాన్స్, ఆ వ్యాన్స్ ద్వారా వెళ్ళినాయని చెప్పుకుంటున్నారు. ఆ వ్యాన్స్ ద్వారా ఇంటింటికి వచ్చి సప్లై చేశారు. కానీ పోర్ట్ వరకు ఒకవేళ వెళ్ళాయే అనుకో, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు తక్కువ అవుతాయి కదా గవర్నమెంట్కు. అట్లా ఎందుకు ఆలోచించకూడదు మీరు? జగన్ ప్రభుత్వంలో ఇట్లా అయినాయి, అట్లయినాయి. 48,000 కోట్ల 57,000, 48,57,000 క్వింటాళ్ళు వేరే దేశాలకు వెళ్ళిపోయినాయంట. మరి అన్నీ ఇక్కడే మూలుగుతుంటే వేస్ట్ అయిపోతాయి కదా, పురుగు పడతాయి కదా. అవన్నీ మళ్ళీ అదే పడవ వెళ్ళే సముద్రంలోనే పోయాల్సి వస్తాయి కదా, వేస్ట్ అయిపోతాయి కదా. అది ఆలోచించరా? ఎవరు గవర్నమెంట్లో ప్రతి ఒక్కరు ప్రజల కోసం, వాళ్ళ బాగోగుల కోసం
వాళ్ళని ఇంకా ఎంత మెప్పించాలి అనే దానికోసమే కష్టపడతారు. కానీ ఎవ్వరు మహా అంటే బంగారు బట్టలైతే వేసుకోరు కదా, తినే ఆహారం అయితే బంగారాన్ని తిన్నారు కదా. కొంచెం ఫెసిలిటీస్ బాగుంటాయి అంతే. కామన్ మ్యాన్కు, విఐపీస్కి కొంచెం ఫెసిలిటీస్ బాగుంటాయి. కూర్చుని కుర్చీ దగ్గర నుంచి అన్నం తినే కంచం దగ్గర నుంచి మహా అంటే వెండి పళ్ళెంలో తింటారేమో, ఇంకా బంగారు పళ్ళెంలో తింటారేమో. వేసుకున్న బట్టలు అయితే బంగారు ఉండవు. ఈ నివసించే ఇల్లు కొంచెం అఫీషియల్గా ఉండొచ్చు. ఫెసిలిటీస్ తేడా ఉంటాయి కానీ అంతకు మించి సొంతంగా అదే అక్రమంగా సంపాదించి ఏం చేయలేరు కదా, ఓన్గా సెల్ఫ్గా ఏం చేసుకోలేరు కదా. అది ఆలోచించాలి. ఆ రూట్లో బియ్యాన్ని సరఫరా చేసి ట్రాన్స్పోర్ట్ చేసి బయట దేశాలకు పంపించి అదే డబ్బులతో మన ప్రజలకు ఏమన్నా చేశారేమో, అది ఆలోచించారా? ఎంతసేపు ఉన్నా ముందు గవర్నమెంట్ ఏం చేసింది, ఇప్పటి గవర్నమెంట్ అవి చేసిన వాటిని తప్పు, ఇవేనా లెక్కలు? ఇదే మీరు ఎవరైనా గెలుస్తేనే ఏం ప్రమాణం చేస్తారు? మేము మా స్వలాభాల కోసం మేము ప్రజల దగ్గర పాలించడం చెయ్యము, ఇదేంటి అందరి కోసం చూస్తాము, ఎవరిని మేము బాధ పెట్టము, మా స్వలాభాపేక్ష కోసం మేము రాజకీయం నడిపియము, అంతఃకరణ శుద్ధితో మేము ఈ పదవిని కట్టుబడి ఉంటాము ఈ పదవికి అని ప్రమాణ స్వీకారం చేస్తారు మీరు ఎప్పుడు గెలిచిన తర్వాత, ఏ మంత్రి అయినా. ఇప్పుడున్న వాళ్ళు అంతఃకరణ శుద్ధి కాదు, అత్తపాతాలానికి తొక్కుతా అంటున్నారు. ఎదుటి వాళ్ళను ఎక్స్ మినిస్టర్ కానీ ఇంకా ఏదైనా ఉంటారు కదా, వాళ్ళను అతను సిగ్గుందా ఇలా ఇది స్వలాభం కదా, ఇది స్వలాభం కదా, స్వలాభాపేక్ష కదా, ఇలా చేయొచ్చా? మరి అక్కడ ఎందుకు అలా ప్రమాణ స్వీకారం చేశారు? అంతఃకరణ శుద్ధితో పనిచేస్తామన్నారు. మేము ఇతరులకు అన్ని మంచి పనులు చేస్తాము, ఇంకేమన్నారు, ఇదేంటబ్బా, ఏమన్నారంటే పగ తీర్చుకోవడం అట్లాంటివి ఉండవు అనేది ఏదో ఉంది, మంచి పదం వర్డ్ ఉంది, అది నాకు గుర్తుకు రావడం లేదు. వేరే వాళ్ళ మీద మేము అట్లా పగ తీర్చుకోవడం అట్లా ఉండదు అని అన్నారు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు. మీకు తెలిసింటే అడ్జస్ట్ చేసుకొని మీరు అర్థం చేసుకోండి. మరి పాత దాంట్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు చేస్తున్నారో లేదో మనకు తెలీదు. మీడియాలో ఎవరైనా పోస్టులు పెట్టింటారు కదా, వాళ్ళని ఎందుకు మరి అరెస్ట్ చేపిస్తున్నారు? అది తప్పు కదా. ప్రమాణ స్వీకారంలో మీరు ఏం చేశారో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారో దాన్ని మీరు కంపేర్ చేసుకోండి. ఇప్పుడున్న మంత్రులు, ఇప్పుడున్నోళ్ళే కాదు, పాత వాళ్ళు కూడా మళ్ళీ వచ్చే వాళ్ళు కూడా చూసుకోవాలి మనం ఏం ప్రమాణం చేశాము, మనం ఏం చేస్తున్నాము అనేది. అట్లా అక్కడ